ఈ రోజు నేను పులిహోర చేశానండి. పులిహోర దాని కాంబినేషన్ వంకాయ మసాలా కూర చేశాను. ఈ వంకాయ మసాలా ఉల్లిపాయ లేకుండా చేశాను ఈరోజు సోమవారం. ఇది ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను రండి. ఇది కేజీ బియ్యం పులిహోరకండి. 150 గ్రాముల చింతపండు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. తాలింపుకండి కొంచెం ఇంగువ, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్ల శనగపప్పు, 10 ఎండుమిరపకాయలు, 10 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లము, 1 కప్పుడు పలుకులు, 1 కప్పుడు కరివేపాకు. అన్నం చల్లారేలోప తాలింపు పెట్టుకుంటానండి. నూనె కాగిపోయింది, ఆవాలు వేస్తాను. ఆవాలు కొంచెం చిటపట్లు ఆడనిచ్చి జీలకర్ర వేసుకుంటాను. ఇప్పుడు ఇంగువ, శనగపప్పు, పలుకులు, అల్లం, పలుకులు శనగపప్పు కొంచెం వేయాలి. ఆ కలుపు వేసుకోవాలి, లేదంటే పప్పు మాడిపోతుంది. వేగిపోయిందండి పప్పు. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా బాగా వేసేయండి. అది వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని అన్నంలో తీసుకొని కలిపి పొయ్యి ఆఫ్ చేసి తాలింపు పట్టుకొని వెళ్ళి అన్నంలో వేసి, నేను ముందే అన్నం వండుకొని చల్లారి పెట్టుకున్నాను. ఇందులో తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు మరగబెట్టుకుంటాను. చింతపండు గుజ్జు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకో, దీన్ని బాగా ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది, లేదంటే పచ్చి వాసన వేస్తుంది. శుభ్రంగా మరగబెట్టుకోవాలి. పులుసు మరిగేటప్పుడు ఒక ఇంత బెల్లం వేసుకుంటే పులుసుల్లోని టేస్ట్ బాగా వస్తుంది. బాగా కలపాలి, మాడిపోకుండా. ఇదండి చింతపండు దగ్గర పడింది. ఇదండి చింతపండు చక్కగా అయిపోయిందండి. ఇక్కడ స్టవ్ ఆపిస్తారు. స్టవ్ ఆపేసి దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అన్నంలో కలిపిస్తాను. ఇందులో ఇప్పుడు 3 స్పూన్లు ఉప్పు వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు పులుసు కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా అండి, ఇది వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఇలా పులిహోర చేసుకుంటే. పులిహోర అయిపోయిందండి. ఇప్పుడు వంకాయ కూర రెడీ చేస్తాం. ఇప్పుడు వంకాయ కూరకి మసాలా అండి, చెక్క, పువ్వు, యాలుక్కాయ, లవంగి, ధనియాలు, జీలకర్ర, దాసుపప్పు, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి ముక్క, శనగపప్పు, పలుకులు. మసాలాను కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం వేడిగా అయితే చాలండి, ఎక్కువ వేగనవసరం లేదు. దాసుపప్పు, జీడిపప్పు, గసగసాలు ఇలాగ నానబెట్టుకోవాలండి. ఈ మసాలా ఎందుకంటే ఇది ఉల్లిపాయ వేయకుండా కూర చేస్తున్నాను కాబట్టి గ్రేవీ కోసం ఇవన్నీ వేస్తున్నాను. ఇప్పుడు మసాలా వేగిపోయింది. ఇది చల్లారి పెట్టుకునే లోపు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక 5 స్పూన్లు పడుతుంది ఆయిల్. మసాలా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే దోసపప్పు, గసగసాలు, జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఇది కూడా అందులో వేసేయాలి. శనగపప్పు, పలుగులు, కొబ్బరి ముక్క ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత మెత్తగా పేస్ట్ చేస్తే అంత బాగుంటుంది గ్రేవీ, ఎందుకంటే ఇందులో నేను ఉల్లిపాయలు వేయకుండా చేస్తున్నాను కాబట్టి. మిక్సీ పట్టుకున్న మసాలా అండి,
ఈ ఆయిల్ ఇప్పుడు వేసుకోవాలి. దీన్ని అలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత చెక్ చూసుకొని వేసుకోవాలి. ఈ సిమ్లోనే బాగా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే ఇది వేగిపోయినట్టు. ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేసుకోవాలి. ఇది 1 కేజీ వంకాయలండి. ఇది మగ్గితే అణిగిపోతుంది. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే వంకాయలన్నీ అణిగిపోతాయండి. ఇప్పుడు మూత తీసి కలుపుకుంటామండి. ఇందాక మీద ముక్కలు ఇప్పుడు అణిగిపోయాయండి. కూర వేసరికి సరిపోతుంది. కూర మొత్తం సిమ్లోనే చేయాలండి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు, పెడితే మాడిపోతుంది. ఇప్పుడు మూత తీసుకొని కలుపుకుందాం. చూడండి ఆయిల్ సెపరేట్ అవుతుంది. కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కూర కలర్ చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ టీ స్పూన్ చాలు. కలుపుకోవాలి. అంతేనండి, వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకొని వడ్డించుకుంటాను. ఈరోజు పులిహోర కోసం నేను ఈ వంకాయ కూర చేసుకున్నానండి. పులిహోర వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇదే పద్ధతిలో చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.